రండి, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించు మునుపు, ప్రభు సన్నిధిలో ఆరాధన, వ్యక్తిగతమైన ఆరాధన ప్రభుని చేయక మునుపు మన జీవితాల్లో ప్రభు చేసిన మేళ్ళని తలపోసుకుంటూ ప్రభుని ఆరాధించే సమయంలో ఆరాధించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరం బూరధ్వనిలో నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మాట చూసినట్లయితే అనేక విషయాలు దాదాపు ఎన్ని వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం. ఈ వచ్చిన ఎవరికైనా గుర్తుందా? 19 వారాలు ధ్యానిస్తూ వచ్చాం. ఇది 20వ వారం. ఈ వారంతో ఈ యొక్క వాక్యముల గురించి ముగించబడుతుంది. తర్వాత కొత్త కోణంలో మనం ధ్యానిస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఇక్కడికి ఎక్కిరమ్ము. కాబట్టి ఈ వారం ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కాబట్టి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఇక్కడికి ఎక్కిరమ్ము అనే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ప్రియులారా, దేవుని మాటలు చూసినట్లయితే ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్మంటున్నాడు. కాబట్టి బైబిల్లో మరి దేవుని ప్రజలైన వారు, ఇశ్రాయేల్ ప్రజలు కానీ, అదే రీతిలో మరి దేవుని దగ్గరికి అంటే దేవుని సన్నిధిలోకి కొండ మీదకి ఎక్కిపోయిన అనుభవాన్ని చూస్తున్నాం. వాళ్ళు ఎక్కిపోవడం ద్వారా వారి జీవితాలు ఏం జరుగుతూ వచ్చినాయి, కొండ మీద ఏం చూస్తూ వచ్చారన్నది కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. అదే రీతిలో యేసు ప్రభు వారు కొండెక్కినప్పుడు, శిష్యులతో పాటు కొండెక్కినప్పుడు, తర్వాత ఆయన కొండ దిగిన తర్వాత ఏం జరిగిందన్న కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఈరోజు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే విశ్వాసమునకు మూల పురుషుడును, ఇంకా నీతియుక్తమైన జీవితాన్ని కలిగిన వాడును, ఇంకా చూసినట్లయితే అనేకులకి తండ్రిగా పిలువబడుతున్నటువంటి మన తండ్రి అయిన అబ్రహామును గురించి ఒక మాట చూద్దాం. మన పితరుడైనటువంటి అబ్రహాము గురించి. కాబట్టి అబ్రహాం యొక్క జీవితంలో మరి కొండ ఎక్కినప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి. అబ్రహాం జీవితంలో కొండ ఎక్కినప్పుడు కొన్ని అనుభవాలు ఉన్నాయి. తర్వాత ఆయన కొండ మీద ఆయన పొందుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఒక మెట్టు ఎదగటం అన్నది చాలా ప్రాముఖ్యత. ఎప్పుడైతే మనం క్రీస్తులో ఎదుగుతామో, ఎప్పుడైతే దైవికమైన క్రమంలో మనం ఎదుగుతూ వస్తామో, అప్పుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉండేవిగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మెట్టు ఆయన ఎక్కి రమ్మన్నప్పుడు మనం ఎక్కటం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడికి ఎక్కి రమ్మని ప్రభు అంటున్నాడు. ఆయన ఎక్కడికి ఎక్కి రమ్మన్నాడో అక్కడికి మనం ఎక్కి వెళ్ళటం అన్నది మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనదని మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ వస్తున్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం చూసే మాట వ్యక్తిగతంగా ఎవరికి వారం మనం ప్రభుని ఆరాధించక మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానించవచ్చు. ఏంటి ఆ మాటలు అని అంటే, దేవుని యొక్క వాక్యం చూద్దాం. అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహామునికి అనుగ్రహించినవి ఏంటి? ఎందుకంటే అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాముకు అనుగ్రహించినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి మరి కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మను మృగాత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నా ముడికి నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చమని ఈరోజు వాక్యానుసారంగా మా జీవితాలు సరిచేయమని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ఆరాధించేదంతా దీవెనకరంగా చేయండి ప్రభా. వాక్యం ధ్యానించడం కొరకై తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పాఠశాలంతా విస్తారము నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మీరు మాట్లాడి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని ప్రతి బలహీనత నుండి కూడా మమ్మల్ని కాపాడమని, వెనప్పులు కానీ దుష్టుని కార్యాలు ఏవి మాలో జరగకపోవడం ప్రభా, మీ స్వాధీనంలో నన్ను మీకు స్వాధీనం తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బలహీన వట్టి వాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని నీ నామమునకు ఈ యొక్క పులిపేట మీద నిలబడి దేవ వర్తమానం ధ్యానిస్తాను కూడా నేను కింద కూర్చున్న వారి కంటే యోగ్యని కానని ఒప్పుకొంచున్న దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నీ ప్రభా ఎన్నిక లేని వాడిని, దౌర్భాగ్యాన్ని, దుష్టుని నిచ్చునని ఒప్పుకుంటూ దేవా ఎన్నిక లేనన్ను మీరు జ్ఞాపకం చేసుకుని దరిద్రుని మీరు ఏర్పరచుకున్నావు. అంత గొప్ప దేవుడు అయినందుకే మీకు స్తోత్రములు. నా తండ్రి, ఈ యొక్క దరిద్రుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని
అవసరమైన కిందకు వచ్చిన నీ ప్రజలకి అవసరమైన మాటలు పరలోకం నుండి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పట్టదానంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ ప్రజలైన వారికి కావాల్సిన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందండి. నాతో మాతో మీరు మాట్లాడండి. వచ్చిన నీ ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉన్న వారిని కూడా సకాలం నడిపించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క లేఖన భాగాలను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, కొన్ని మాటలు బైబిల్లో ఉంటూ వచ్చినాయి. అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహామునకు దేవుడు అనుగ్రహించినవి కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే అబ్రహాం మన నీతిమంతులకు తండ్రి అయినటువంటి అబ్రహాం యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక మెట్టు మనం ఎక్కటం ద్వారా అంటే క్రీస్తులోకి ఒక మెట్టు ఎక్కెళ్ళటం ద్వారా దినదినము ప్రతి ఒక్క మెట్టు మనం ఎక్కటం ద్వారా మన జీవితాలకు ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చేవారుగా ఉంటూ వస్తున్నారు. అబ్రహాము కొండెక్కినప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చినవి ఏమిటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూద్దాం రండి. దాంట్లో మొదటి మాట రండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెన్ను. కాబట్టి మొదటి కోణాన్ని ఇక్కడ చూసినట్టయితే అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్తున్నవి కానీ అబ్రహాముకి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడి ఏంటంటే మొదటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. దేవుని స్వరాన్ని అబ్రహాముకి వినిపించడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము యొక్క జీవితంలో అంటే దేవుని దగ్గరికి ఎక్కిపోయినప్పుడు, దేవుని సన్నిధికి ఎక్కిపోయినప్పుడు, దేవుని దగ్గరికి ఎక్కిపోవడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మాట్లాడతాడు కదా, నీకు ఒక్కడే ఒక కుమారుని నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంకి వెళ్ళి అక్కడ నేను నీకు చూపించబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించబడినా. అంటే అర్థం ఏంటి? ఆ మోరియా కొండని దేవుడు కోరుకున్నాడు. ఆ కొండ మీదకి తాను దేవుడు కోరుకున్న సమయానికి దేవుడు కోరుకున్నటువంటి ప్రాంతానికి అబ్రహాము ఎక్కిపోయాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు ఎక్కి రమ్మన్న స్థితిని బట్టి అబ్రహాము ఎక్కాడు. కాబట్టి దేవుడు అబ్రహామునకు తన స్వరాన్ని వినిపించడానికి ఇష్టపడ్డాడు. తన యొక్క మధురమైన స్వరం పాట కూడా పాడుకుంటూ వస్తాం. నీ స్వరము వినిపించు ప్రభు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని పాడుకుంటాం. బలమైన నీ స్వరము మహాప్రభావము గలది అని కూడా పాడుకుంటూ వస్తాం. ఎంతో గొప్ప స్వరం, ఎంతో శ్రేష్టకరమైన స్వరం, ఎంతో విలువైనటువంటి స్వరం, ఎంతో గంభీరమైన స్వరం దేవుడు అబ్రహాముకి తన యొక్క అబ్రహాముకి కొండ మీదకి అబ్రహాం ఎక్కిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఇస్తున్న మొదటిది ఏంటంటే దేవుడు తన స్వరాన్ని అబ్రహాముకి వినిపింపజేస్తున్నాడు. ఈ రోజులో చాలా వరకు మనం ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి పాప జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని పూర్తిగా వినలేని స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ఆ పాప జీవితాన్ని నుండి విడుదల పొందుతామో, ఎప్పుడైతే ఆ పాపం నుండి పాపపు మాలిన్యం నుండి బయటకు వస్తామో, ఎప్పుడైతే ఆ పాపంలో నుండి విమోచించబడతామో అప్పుడు దేవుని స్వరాన్ని మనం వినగలుగుతూ వస్తాం. దినదినము ప్రతిరోజు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతామంటే కారణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క చిత్తం అది. దేవుని స్వరాన్ని వినేటటువంటి అనుభవం పాపం నుండి విమోచించబడిన వ్యక్తికి ఉంటుంది. చూడండి, నా జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక సందర్భంలో, ప్రభా మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నీ చిత్తమా కాదా ప్రభు అంటే దేవుడు మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనం. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగూ సెలవిచ్చెను, ఈ పర్వతం వద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును, ఆరాబీలోను మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరంలోనున్న స్థలములన్నిటికీ, కానాను దేశమునకును, లేబానోను మహానది అయిన ఎఫ్రటిస్ నది వరకు వెళ్ళుడి. ఏంటి ప్రభా నీ చిత్తం ఏంటి? నీ స్వరం నాకు వినిపించు, నీ చిత్తాన్ని బయలుపరచు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలని ఇష్టపడుతున్నా, నీ చిత్తమా కాదా, నీ ఉద్దేశమా కాదా అన్నప్పుడు మీరు ఎక్కడ నివసించిన కాలము చాలును. ఏమంటున్నాడండి? మీరు ఈ పర్వతం వద్ద నివసించిన కాలం చాలేక ఎక్కడి నుంచి ఏం చేయాలా? బయలుదేరమని దేవుడు మాట్లాడు. ఎందుకంటే దేవుని స్వరం వింటూ వస్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుని స్వరాన్ని వింటూ వస్తామో, ఎప్పుడైతే దేవుని స్వరాన్ని పూర్తిగా మనం వినగలుగుతూ వస్తామో అప్పుడు మన జీవితాలు ఏముంటుందండి? గొప్ప సంతోషం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే
ఆదికాండం 22:11 ప్రకారం దేవుని స్వరము అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్తున్నది మొదటి ఏంటంటే దేవుడు తన స్వరాన్ని అబ్రహాముకి వినిపింపజేస్తున్నాడు. ఈరోజు పాపంలో ఉంటే మనం దేవుని స్వరాన్ని వినలేం. కాబట్టి మన పాపం నుండి విమోచించబడి యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి పాపం నుంచి విమోచించబడ్డాం. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క స్వరాన్ని విని మన జీవితాన్ని మార్చుకోగలుగుతున్నాం. దేవుని స్వరాన్ని విని దేవుని ఆరాధించగలుగుతున్నాం. ఇదెన్నో మాట మొదటిది. ఇక రెండో విషయాలు చూద్దారండి. ఆదికాండం 12:13 ఆదికాండము 12:13 నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరుడని చేసి చెప్పుకున్నాను. ఇక్కడ మనం చూస్తున్న మాట ఒక మాట ఉంది 12వ వచనంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకము. ఆదికాండం 22:12 ఆ చిన్నవాని మీద చేయవేయకము, అతన్ని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు నాకు ఇయ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదని నేను. కాబట్టి ఇక్కడ మనం రెండో కోణాన్ని చూస్తున్నాం. కొండెక్కిన తర్వాత అబ్రహాముకు దేవుడు ఇస్తున్నవి ఏంటంటే మొదటిగా తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ఆ స్వరం వినాలంటే పాపంలో జీవిస్తే దేవుని స్వరాన్ని వినలేం. పాపం నుండి విమోచించబడితే గానీ దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతాం. ఇక రెండో మాట ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం మనం చూస్తున్నట్టయితే ప్రియులారా 13 చదవండి. ఇప్పుడు 13 అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేళ్లు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేళ్లను పట్టుకొని తన కుమారునిగా పెట్టి బలిగా అర్పించాను. ఇక్కడ రెండో కోణం ఏంటంటే ఆదికాండం 22:13 రాయబడినట్లు దేవుని యొక్క ఒక మాటలో చెప్పాలంటే పొదల్లో కొమ్మును తగులుకొని ఉన్న పొట్టేళ్లు కనబడుతూ వచ్చింది. అబ్రహాముకి దేవుడు ఇస్తుంది ఏంటి? పొదలో చిక్కుకొని ఉన్న పొదలో కొమ్ముల చేత చిక్కబడి ఉన్న పొట్టేల్ని దేవుడు అబ్రహాముకి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? పొట్టేల్ని. ఆ పొట్టేలు అనేది చాలా ప్రాముఖ్యమైంది. దాని గురించి ముంగట ఇంకా చూసుకుంటూ వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మొదటిగా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. రెండోదిగా చూడగా ఆదికాండం 22:13 ప్రకారం పొదల్లో కొమ్ములు తగులుకొని కొమ్ములు పట్టుకొని కొమ్ములు చిక్కబడి ఉన్నటువంటి ఒక పొట్టేళ్ళని అబ్రహాము చూచెను. అబ్రహాము చూడగలిగిన అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. అబ్రహాము ఆ పొట్టేళ్ళను చూడగలిగిన అనుభవంలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఆ పొట్టేలు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యం. ఆనాడే మన తండ్రి అయినటువంటి అంటే నీతిమంతులకు తండ్రి అయినటువంటి ఆ బలం మీద కూడా సరిగ్గా అట్లా నీతిమంతులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ రోజే ఆ యొక్క ప్రత్యక్షతలో ఆ మోరియా కొండ మీదకి ఎక్కినప్పుడే, ఆ మోరియా కొండ మీద నివసిస్తున్నప్పుడే, ఆ మోరియా కొండ మీదకి ఎక్కిన రోజునే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని కనపరిచిన అనుభవం అక్కడ కనపడుతుంది. ఆ మోరియా పర్వతం మీద పొదల్లో చిక్కుకున్న పొట్టేలు ఎవరంటే ఆ పొట్టేల్ని ఎవరు చూశారు? అబ్రహాము చూస్తూ వచ్చాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని అబ్రహాము ఈ లోకానికి యేసు ప్రభు రాకమునిపే చూసిన అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ప్రియులారా ఇక్కడ రెండో కోణం ఏంటంటే యేసు ప్రభువారిని చూసే ధన్యత. యేసు ప్రభువారిని చూసే ధన్యత. ఆ పొట్టేళ్ళు పొదలో కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేళ్ళు కనబడెను. ఆ పొట్టేళ్ళు చూడగలుగుతున్నాడంటే అర్థం ఏంటి? యేసు ప్రభువారిని చూసిన అనుభవం అక్కడ అబ్రహాము కలిగి ఉంటున్నాడు. ఇక్కడ మొదటిగా దేవుడు తన స్వరాన్ని వినిపింపజేశాడు. రెండోదిగా అబ్రహాముకి దేవుడు మొదటిగా ఆ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత కొండెక్కిన తర్వాత దేవుడు ఇస్తున్నవి ఏంటి? అబ్రహాముకి మొదటిగా తన స్వరాన్ని వినిపింపజేశాడు. రెండోదిగా పొదల్లో కొమ్మల్లో తన కొమ్ముల్ని కలిగి ఉన్నటువంటి ఒక పొట్టేలుని అబ్రహాము చూశాడు. అంటే యేసు ప్రభువారిని చూసినటువంటి అనుభవం అబ్రహాముకు దేవుడిస్తూ వచ్చాడు. ఇక మూడో కోణం ఏంటంటే రండి, అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో కొండెక్కిన తర్వాత అబ్రహాముకి దేవుడిస్తున్నవి. మూడవదిగా రండి, ఆదికాండము 22:14 అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నాను అని నేటి వరకు చెప్పుకోవడం చాలక. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్న నేటి వరకు చెప్పబడెను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మూడో మాటను మనం చూస్తున్నాం. ఏంటి మూడో మాట అంటే
అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఇస్తున్నవి ఏంటంటే, మొదటిగా తన స్వరాన్ని వినిపింపజేశాడు. 2, యేసు ప్రభువారిని, అంటే ఆ పొట్టేలును చూసాడంటే యేసు ప్రభువారిని చూసిన అనుభవం కనబడుతుంది. ఇక 3వ మాట ఏంటంటే, దేవుడు తాను కోరుకొనే దానిని, అంటే దేవుడు ఏదైతే పొట్టేలును కోరుకున్నాడో ఆ పొట్టేలును చూడగలుగుతూ వచ్చాడు అబ్రహాం. ఆ పొట్టేల్ని చూడగలుగుతూ వచ్చింది. అక్కడ పొట్టేలు ఉంది అంటే దేవుడు తాను కోరుకున్నటువంటి పొట్టేల్ని అబ్రహాం చూడగలిగాడు. అబ్రహాము ఎలాంటి పొట్టేల్ని చూడగలిగాడు తెలుసా? దేవుడు అడుగుతూ వచ్చాడు, అయ్యా నీకు ఒక్కడైనా నీ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నేను నీకు చూపించే ప్రదేశంలో స్థలంలో బలర్పించమన్నాడు తన కుమారుని. కానీ ఆ కుమారుని బలర్పించాడు అబ్రహాము. అర్పించడానికి ఇష్టపడినప్పటికీ దేవుడు కోరుకుంది ఇస్సాకుని కాదు, దేవుడు కోరుకుంది ఇస్సాకు బలివ్వాలని కాదు. మరి ఎవరిని కోరుకున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని కోరుకున్నాడు. కాబట్టి అక్కడే యేసు ప్రభువు శిలువలో మరణించడానికి సాదృశ్యంగా మొదటే దేవుడు మోరియా పర్వతం మీద అబ్రహాము కనపరిచాడు యేసు ప్రభువుని. దేవుడు కోరుకున్నటువంటి దేవుడు కోరుకున్నటువంటి ఆ పొట్టేల్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ఏ పొట్టేలైతే దేవుడు కోరుకున్నాడో, ఏ పొట్టేలైతే దేవుని కొరకు అవసరమైందో, ఏ పొట్టేలైతే దేవుని కొరకు సిద్ధపరచబడిందో, ఏ పొట్టేలైతే దేవుని కొరకు కావాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు, ఆ పొట్టేల్ని ఏం చేశాడండి? అబ్రహాముకి కనబడేటట్టు చేస్తూ వచ్చాడు. అబ్రహాము చూడగలుగుతున్నాడు. మొదటిగా అబ్రహాం కొండెక్కి వెళ్ళిన తర్వాత అబ్రహాముకి దేవుడు ఆ కొండ మీద ఇస్తున్నవేంటి, దేవుడు అనుగ్రహిస్తున్నవి ఏంటంటే, మొదటగా తన స్వరాన్ని వినిపింపజేశాడు. రెండవదిగా చూసినట్టయితే కొమ్మల్లో చిక్కున్న పొట్టేలు అంటే యేసు ప్రభువుని చూసే ధన్యత ఇచ్చాడు. 3వదిగా దేవుడు కోరుకున్న పొట్టేలు అబ్రహాము దేవుడు కోరుకున్న పొట్టేలు దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. దేవుడు యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొను, అంటే దేవుడు చూచి ఏ పొట్టేలు అయితే బాగుంటుందో, ఏది శ్రేష్టకరమైందో, ఏది మేలు మీదో, ఏది లోపాలు లేకుండా మచ్చ డాగు లేకుండా ఏది పవిత్రంగా ఉందో, ఏది శ్రేష్టకరమైంది ఉందో ఆ పొట్టేల్ని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అంటే దేవుడు తాను కోరుకున్నటువంటి పొట్టేల్ని అబ్రహాము ఆ పొట్టేలు దగ్గరికి వెళ్ళగలుగుతూ వచ్చాడు. ఈరోజు మన కొరకై దేవుడు కోరుకున్నటువంటి యేసు ప్రభువారు, మన కొరకై అర్పించబడినటువంటి యేసు ప్రభువారి దగ్గరికి మనం రాగలుగుతూ వచ్చాం. ఆయన మన కొరకై దేవుడు మన నిమిత్తమై తన కుమారుని ఏర్పరచుకున్నాడు, మన పాప క్షమాపణ నిమిత్తమై. దీన్ని బట్టి మనం దేవుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇదెన్నో మాట? 3. 4వ విషయాన్ని చూద్దానండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహనబలిగా అర్పించాడు. చాలమ్మా. ఇక్కడ అబ్రహాము కొండెక్కిన తర్వాత మొదటిగా అబ్రహాముకి దేవుడు అనుగ్రహిస్తున్నావేంటి? తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. 2, పొదల్లో చిక్కుకున్న పొట్టేలును చూపిస్తున్నాడు. 3, దేవుడు తాను కోరుకున్న పొట్టేలు దగ్గరకు పంపిస్తున్నాడు అబ్రహాముని. ఇక 4వదిగా చూసినట్లయితే దహన బలి కొరకు, అంటే ఏదైతే బలి అర్పించాలో ఆ పొట్టేలుని అక్కడ ఉంచాడు దేవుడు. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి ఎలా పంపాడో అదే రీతిలో అవసరమైనప్పుడు దేవుడు ఆ పొట్టేల్ని ఆ పర్వతం మీద ఉంచాడు. ఎక్కడ? మోరియా పర్వతం మీద. ఓ మాట ఆలోచించండి, అసలు ఆ గొర్రెపిల్ల అక్కడ మొదట ఉందా లేదా? మొదట ఉందా లేదా? లేదు. సరే, మొదట లేదు, మరి అప్పుడు ఎలా వచ్చింది? నేనేమనుకుంటానంటే, మీరు ఎట్లా చెబుతున్నారు కదా, నేనేమనుకుంటానంటే మొదటి నుండి అక్కడ ఉంది, కానీ మర్మంతో ఉంది. అబ్రహాము కన్నులన్నీ కూడా ఇస్సాకును బలర్పించాలన్న ఉద్దేశం మీద ఉన్నాడు, కానీ చుట్టుపక్కల ఏముందన్న చూసే ఆలోచన లేదు. నేను అనుకుంటున్నా ఎప్పుడైతే ప్రభు మాట్లాడుతూ వచ్చాడో అప్పుడు ఆ దహన బలికి అవసరమైన పొట్టేల్ని చూడగలుగుతూ వచ్చాడు, దాన్ని తీసుకొచ్చి బలర్పిస్తూ వచ్చాడు. అదే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జరుగుతూ వస్తుంది. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆకాశం నుండి కలిగిన దర్శనములకు విధేయుడిగా కనబడిన అనుభవాన్ని చూస్తున్నాం. ఆకాశం నుండి ఆ వెలుగు సౌలు మీదకి వచ్చినప్పుడు, సౌలా నువ్వు నెల హింసిస్తున్నావు అన్నప్పుడు, ప్రభా నీవెవడవు,
ఎప్పుడు ప్రభువుని తేటగా చూడగలుగుతూ వచ్చాడు? సౌలు క్రైస్తవులను హింసించక మునుపు యేసు ప్రభు లేడా? గమనించండి, సౌలు దేవుని బిడ్డలను హింసించక మునుపు, గాయపరచ మునుపు, చెరసాల్లో వేయక మునుపు, ఇంకా ఇబ్బందులు పెట్టక మునుపు దేవుడు లేడా? యేసు ప్రభు లేడా? వచ్చాడు, పరమును కొనుకోబడ్డాడు కదా, అప్పటికే వచ్చేసాడు. అయినా సౌలు తెలుసుకోగలిగాడు యేసు ప్రభు వారిని. ఇంకేం చేస్తున్నాడు? దేవుని ప్రజలైన వారు, దేవుణ్ణి ఆరాధించే ప్రజల్ని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే అబ్రహాం హింసించాడని కాదండి. తేటగా ఎప్పుడు చూడగలుగుతూ వచ్చాడంటే సౌలు దేవుని ప్రత్యక్షత, దేవుని ప్రసన్నత, దేవుని వెలుగు సౌలు మీదకు వచ్చినప్పుడు అప్పుడు చూడగలిగాడు ఆయన ప్రభు అని. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక ఉపవాసం ఉంటున్నాడు, బాప్తిసం తీసుకున్న తర్వాత లేచి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. అప్పటిదాకా భోజనం కూడా చేయట్లేదు. అంటే అర్థం ఏంటి? ప్రభువుని చూసిన తర్వాతే భోజనం కలిగి ఉంటాడు. ఆయన దేని కొరకు వచ్చాడో, ఏం చేయబడుతూ వచ్చాడో, ఎలా బలర్పించబడుతూ వచ్చాడు, ఎలా సిలువలో చనిపోతూ వచ్చాడో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే సౌలు భోజనం చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ప్రభు ఉన్నాడు, కానీ కన్నులకు ఏం జరుగుతూ వచ్చింది? చూడగలిగే దుస్థితి లేదు. ఎందుకంటే చూడగలిగే పరిస్థితి లేదు. ఏంటంటే ఆ కళ్ళకి ఆ యొక్క పొరల్లాంటి కమ్మిన అనుభవం తర్వాత యేసు ప్రభు వారు కనపరుస్తూ వచ్చాడు. సౌలా, నీ కళ్ళకి ఇలాంటి పొరలు ఉన్నాయి కాబట్టి నువ్వు నన్ను చూడలేకపోయి, ఇప్పుడు ఈ పొరలు రాలిపోతున్నాయి కాబట్టి ఇక చూడగలుగుతావు. అదే రీతిలో అబ్రహాము కూడా, నీతిమంతులకు తండ్రి అయిన అబ్రహాము మోరియా కొండెక్కినప్పుడు ఆ యొక్క దహన బలికి అవసరమైనటువంటి పొట్టేల్ని దేవుడు మొదటే ఉంచాడు. కానీ అబ్రహాము చూడలేకపోతున్నాడు. అబ్రహాము దృష్టి అంతా ఎక్కడుంది? తన కుమారుని దేవుని కొరకు బలర్పించాలి ఆలోచన మీద ఉంటాడు, కానీ ఇంకొక ఆలోచన అబ్రహాముకి లేదు. అబ్రహాము యొక్క దృష్టి అంతా కూడా తన కుమారుని బలర్పించాలని ఉంది, కానీ దేవుడు తన కొరకు ఏర్పరిచిన ఆ బలి పశువును చూడలేకపోతూ వచ్చాడు. అక్కడ అబ్రహాము చూడలేకపోయాడు ఫస్ట్, తర్వాత దేవుడే కనపరిచాడు. అసలైన బలి అర్పణ గోల్గోతా కొండపైన జరుగుతూ వచ్చింది. ఆ గోల్గోతా కొండపైకి బరువు సిలువను మోసుకుంటూ, ఇంకా అనేకమైన కొరడా దెబ్బలు తింటూ, బరువు సిలువను మోసుకుని, గరుకురాళ్ల మార్గంలో బరువు సిలువను మోసుకుని ఆ కొండెక్కిన అనుభవాన్ని యేసుప్రభు వారిని చూస్తున్నాం. యేసుప్రభు ఆ కొండెక్కినప్పుడు మన కొరకు ఆయన బలిగా చేయబడుతూ వచ్చాడు. ఎలాగైతే బలి అర్పించబడుతున్నాడు ఆ సిలువ కార్యం మనకు తెలియపరుస్తూ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవితంలో దహన బలి కొరకై ఏం కనపడుతుందంటే అక్కడ ఒక పొటేలు అనుగ్రహించబడుతూ వచ్చింది. పొటేలు దహన బలికి తన ఒక మాటలో చెప్పాలంటే దహన బలి అనేది మానవుడి యొక్క దేని నిమిత్తమైన దేవుడు అనుమతించిన దాన్ని బట్టి మనం బలి అర్పించవచ్చు. ఇక్కడ మనం 4వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటంటే దహన బలి దేవుని కొరకై కాల్చివేయబట్టానికి, దేవుని కొరకై కాలిపోవటానికి, దేవునికి మహిమ తేవటం కొరకై అవసరమైన బలి అర్పణ మనం చూస్తూ వస్తున్నాం. అది దహన బలి. చాలా బలులు ఉన్నాయి. ప్రాయశ్చిత్తార్థమైన బలి, పాప పరిహారార్థ బలి, దహన బలి అని కొన్ని బలుల గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఇక్కడున్న బలి దహన బలి. దహన బలికి అవసరమైనటువంటి పొట్టేలను అక్కడ దేవుడు ఉంచాడు కాబట్టి ఆ పొట్టేల్ని తీసుకొచ్చి ఏం చేశాడు? అబ్రహాము బలర్పిస్తూ వచ్చాడు. అక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తున్నవి, మొదటిగా దేవుని స్వరము, 2 కొమ్మల్లో చిక్కుకున్న పొట్టేలను చూసే ధన్యత ఇచ్చాడు, 4 దేవుడు తాను కోరుకున్నటువంటిది ఆ పొట్టేలను దగ్గరికి వెళ్ళే ధన్యత ఇచ్చాడు, 4 దహన బలికి అవసరమైనటువంటి పొట్టేల్ని దేవుడి అబ్రహాముకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే తన కుమారుని కాదు, దేవుడు కోరుకున్న పొట్టేల్ని, దేవుడు ఏదైతే దహన బలికి అవసరమైన పొట్టేల్ని కోరుకున్నాడో ఆ పొట్టేల్ని దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఒక మాట గమనించండి, అసలు ఆ పొట్టేలు ఎవరిది? కదా నేను అనుకుంటే ఆ పొట్టేలు ఎవరిది? ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభువు ఒక ఉపమాన రీతిగా చెప్పాడు. ఏమని? ఎవరికైనాను 100 గొర్రెలు ఉన్నాయి, అట్లా ఒక గొర్రె తప్పిపోయిన ఆ గొర్రెని ఎత్తుక్కుంటే ఏం చేస్తాడు? ఆ కాపరి వెళ్ళి ఆ తప్పిపోయిన 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఒక గొర్రెని వెతుకుతాడు. అది దొరికిన తర్వాత దాని భుజాల మీద వేసుకుని తీసుకొస్తాడు అనే యేసు ప్రభువు చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఎవరికో ఒకరికి ఒక 100 గొర్రెలు అయితే ఉంటాయి, ఎవరో ఒకరు గొర్రె అయ్యి ఉండాలి. ఆ గొర్రె
అది తప్పిపోయి ఉండాలి. తప్పిపోయిన దాన్ని వెతికి తన గొర్రెని తెచ్చుకుంటాడు. ఆ మందకు సంబంధించిన వాడు దాని యజమాని. మరి ఇప్పుడు ఇక్కడ చిక్కుకున్నటువంటి దహన బలిగుండా గొర్రెపిల్లకి యజమాని ఎవరు? అసలు ఈ గొర్రెపిల్ల ఎలా సృష్టించబడింది? ఎవరిది గొర్రెపిల్ల? ఆ కొండ మీదకి ఎవరు రాలేదే. అబ్రహాము ఇస్సాకు తప్పగా మరి ఎవరు ఆ కొండ మీద లేరు. అబ్రహాము పనివారు కానీ, అబ్రహాముతో పాటు వచ్చిన గాడిదలు కానీ కొండ కిందే ఉండే కానీ కొండ మీదకి రావట్లా, పర్వతం మీదకి. మరి ఆ పర్వతం మీద ఎవరు గొర్రెపిల్ల ఉంది అక్కడ? ఎవరు తీసుకొచ్చి అక్కడ గొర్రెపిల్లని పెట్టాడు? లేదా ఎవరు గొర్రెపిల్ల తప్పిపోయి అక్కడికి వెళ్ళింది? రండి, ఎవరు గొర్రెపిల్ల అంటే అది యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఎవరు గొర్రెపిల్ల? ఇది దేవుని గొర్రెపిల్ల. నేను అనుకుంటా కదా, దానికి జీవాన్ని ఇచ్చిన దేవుడు, దాన్ని నిర్మించినది దేవుడు, దాన్ని అక్కడ పెట్టింది దేవుడు, దానికి రూపాన్ని ఇచ్చింది దేవుడు. దహన బలికి అవసరమైనటువంటి గొర్రెపిల్లను దేవుడే సృష్టించుకుని అక్కడ పెట్టిన వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఆ పొదల్లో చిక్కుకున్న గొర్రెపిల్ల ఎవరు? అబ్రహాము కనబడిన గొర్రెపిల్ల ఎవరు? దహన బలిగా చేయబడుతున్న గొర్రెపిల్ల ఎవరంటే ఎవరు? అసలు ఆ గొర్రెపిల్ల ఎవరిది? ఇప్పుడు అర్థమవుతుందండి వాక్యం. ఆ గొర్రెపిల్ల ఎవరిది? దేవుని గొర్రెపిల్ల. అబ్రహాం అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. సమస్త మానవాళి పాపాలు మోసుకొని పోవడం కొరక యేసు ప్రభువు గొర్రెపిల్లకి ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై కలువరిశిలలో బలిగా దహన బలిగా చేయబడుతూ వచ్చిన వాడిగా ప్రభుని మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఎన్నో మాట? 4. ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన ఉన్నవాని మీద చెయ్యి వేయకము, నేనేమీ చేయను, నీకొక్కడే నిన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుతున్నదని. చాలమ్మా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట అండి ఇది? 5వ మాట. దేవుని యొక్క వాక్యం చూసినట్టే అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహామునికి దేవుడు అనుగ్రహిస్తున్నవి 4 విషయాలు చెప్పాం కదా. మొదటి మాట ఏంటి చెప్పండి? ఎందుకంటే వచ్చే గాలిలో అటు వెళ్ళిపోతుందో ఏడేమంటున్నాయి అన్నది తెలిసిపోయింది. మొదటిగా ఆయన స్వరాన్ని వినిపింపజేసాడు, విన్నాడు అబ్రహాం. 2, కొమ్మల్లో చిక్కుకున్న పొటేలును చూడగలుగుతున్నాడు. 3, దేవుడు తాను కోరుకున్న గొర్రెపిల్ల దగ్గరికి వెళ్తున్నాడు. 4, దహన బలికి అవసరమైన గొర్రెపిల్లని తీసుకొచ్చి దహన బలిగా అర్పిస్తున్నాడు. ఇక 5వదిగా చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం మనం చూస్తూ వస్తున్నాం. 12వ వచనంలో చూసినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. అంటే అర్థం ఏంటండి? నేనే చెప్పాలా? అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహించింది ఏంటో తెలుసా? మృతుల్లో నుండి తన కుమారుని తిరిగి పొందుకున్నాడు. ఎక్కడి నుండి? మృతుల్లో నుండి తిరిగి తన కుమారుని అబ్రహాం పొందుకున్నాడు. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం చూడగా, అబ్రహాం యొక్క జీవిత చరిత్రలో మనం గమనించాల్సింది ఏంటంటే, మృతుల్లో నుండి దేవుడు అబ్రహాముకి తన కుమారుని అనుగ్రహించాడు. మృతుల్లో నుండి తన కుమారుని అబ్రహాం పొందుకున్నాడు. ఆ యొక్క దహన బలి అర్పించడం కొరకే అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం చేసి బలిపీఠం మీద పెట్టినప్పుడు కత్తి తీసుకుని పైకెత్తి చేయెత్తినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడి మీద చేయకుము. అంటే అర్థం ఏంటండి? మృతులలో నుండి తన కుమారుని అబ్రహాము పొందుకున్నాడు. ఎక్కడి నుండి? మృతుల్లో నుండి. ఆ విషయము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మరి హెబ్రీయులకు రాసిన పత్రికల్లో కానీ అనేక కోణాల్లో రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క ఉపమాన రీతిలో కూడా దేవుడు అబ్రహాము నమ్మింది ఏంటంటే, మృతులను సైతం కూడా లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమానంగా అతని మృతుల్లో నుండి మరలా పొందినని అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతూ వచ్చింది. 17 నుండి 19 వచనాలు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మృతుల్లో నుండి దేవుడు అబ్రహాముకి తన కుమారుని మరలా ఇచ్చేసేసాడు. మృతుల్లో నుండి అబ్రహాము తన కుమారుని ఎలాగైతే దేవుడు ఇచ్చాడో, ఆ మృతమైన జీవితం కలిగిన మనల్ని, ఆ మృతుమైన జీవితంలో నుండి దేవుడు మనల్ని తిరిగి లేపాడు తన కుమారుని ద్వారా. ఎవరి ద్వారా అండి?
తన కుమారుడైనటువంటి ఏకైక కుమారుడైన యేసు ప్రభు ద్వారా ఆ మృతుల్లో నుండి మనల్ని మరలా తిరిగి లేపి తన కుమారులతో సహవాసం కలిగిన వారుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. ఐదోదిగా అబ్రహాం కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తున్నాం ఏంటంటే, ఐదోది మృతుల్లో నుండి తన కుమారుని తిరిగి తనకి అబ్రహాముకి అప్పగించాడు దేవుడు. ఇది ఎన్నో మాట? 5. ఇక 6వ విషయం చూద్దానండి. ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనం. కుర్చీలో కూర్చోబెట్టానా? పట్టుకోండి అక్కడ కూర్చాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట ఇది? 6వదిగా దేవుని యొక్క వాక్యం చూసినట్టే అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తున్నవి. మొదటిగా దేవుడు స్వరాన్ని వినిపింపజేశాడు. 2 పొదల్లో చిక్కుకున్నటువంటి పొట్టేళ్లు దేవుడు చూపిస్తూ వచ్చాడు. 3 దేవుడు కోరుకున్నటువంటి పొట్టేళ్ళని దేవుడు కోరుకున్నటువంటి పొట్టేళ్ళని చూపించాడు. ఆ పొట్టేళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. 4 దహన బలికి అవసరమైన పొట్టేళ్ళని తీసుకొచ్చి దహన బలి అర్పిస్తున్నాడు. 5 మృతుల్లో నుండి తన కుమారుని పొందుకున్నాడు. 6వదిగా చూసినట్టయితే దేవుని యొక్క పరీక్షల్లో సువర్ణ వలె తీర్చబడ్డాడు. ఎలా ఉంటాడండి? ఆదికాండం 22వ అధ్యాయం 16వ వచనంలో చదివినట్లయితే, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యం చేస్తున్నందున, అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క పరీక్షల్లో అబ్రహాము నిలబడిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఏ పరీక్ష అయితే అబ్రహాము తీసుకొచ్చాడు, ఎలాగైతే దేవుడు అబ్రహామును పరీక్షించాడు, పరిశోధించాడు, ఆ పరిశోధనలో ఆ పరీక్షల్లో అబ్రహాము నిలబడగలుగుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, అబ్రహాము యొక్క జీవితం, అబ్రహాము యొక్క అనుభవాన్ని చూసినట్లయితే దేవుని యొక్క పరీక్షల్లో నిలవబడేటట్టు దేవుడు అబ్రహామును సిద్ధపరిచిన వాడుకున్నాడు. ఆ జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాము యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 6వ విషయం, దేవుని యొక్క పరీక్షలో అబ్రహాము నిలవబడగలుగుతున్నాడు. ఆ ధన్యత దేవుడు క్రీస్తులో ఇచ్చాడు. అన్న వాక్యం చెప్పేటప్పుడు మీరు అయ్యి తీవాకండి, సరేనా? వాక్యం చెప్పేటప్పుడు అయ్యి తీవాకండి. వాక్యం అయిన తర్వాత తీయండి, సరేనా? ఈసారి నుండి అట్లా వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగవాకండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఎన్నో మాట అండి ఇది? 6వదిగా అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాముకి దేవుడు అనుగ్రహించినది ఏంటంటే 6వ మాట, దేవుని యొక్క పరీక్షలో నిలవబడగలిగే జీవితాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఎన్నో పరీక్షలు అబ్రహాముకి, ఎన్నెన్నో పరీక్షలు. చూడండి, శారానే అబ్రహాము దగ్గరికి హాగారుని పంపింది. మరి ఇప్పుడు శారానే ఏమంటుంది? నేను నా దాసురాలకి దృష్టిలో నీచురాలు అనిపిస్తుంది, ఆ నీచురాలుగా కనబడుతూ వస్తున్నాను. ఆమెను పంపింది ఏమే, మళ్ళీ ఆ ప్రశ్నలు వేసేది కూడా ఏమే అబ్రహాముని. ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని పరీక్షలో చూడండి. అంత మాత్రమేనా? ఓ పక్కన కుమారుడుగా పుట్టినటువంటి హాగారు ద్వారా సంతానం కలుగుతూ వచ్చింది. ఎవరైనా? ఇష్మాయేలు. ఇంకో పరీక్ష ఏంటి తెలుసా? ఇప్పుడు వెళ్ళగొట్టమంటుంది ఈ అక్కే. ఎవరి అక్క? శారా. ఆమె దగ్గరికి తన యొక్క భర్త దగ్గరికి హాగారుని పంపించింది. ఒక కుమారుడు పుట్టాడు. ఇప్పుడు ఆమె అంటుంది ఈ దాసుని వెళ్ళగొట్టి అంటుంది. ఇప్పుడు అబ్రహాముకి ఏంటి? ఎంతైనా దాసైనా దాసురాలైనా తన ద్వారా గర్భం ధరించి కుమారుని కన్నా కాబట్టి ఆ కుమారుని మీద మనసు అన్నది అబ్రహాము ఉండింది కదా. ఇప్పుడు అబ్రహాము పరిస్థితి ఏంటి తెలుసా? 1 హాగారుని వెళ్ళగొట్టాలా, 2 ఎవరిని? ఇస్మాయిల్ని కూడా పంపించాలి. ఇస్మాయిల్ ఎవరు మరి? అబ్రహాము కుమారుడే. ఇప్పుడు అబ్రహాముకి ఎన్ని పరీక్షలో చూడండి, భార్య ద్వారా కూడా ఎన్ని పరీక్షలు వస్తున్నాయో. ఎన్నెన్నో పరీక్షల్లో ఎన్ని పరీక్షలు వచ్చినా ప్రతి పరిస్థితుల్లో కూడా అబ్రహాము నిలవబడగలిగేటట్టు దేవుడు అబ్రహామును సంసిద్ధం చేసిన వాడుకుంటూ వచ్చాడు. మరి అబ్రహాము యొక్క జీవితంలో కొండెక్కిన తర్వాత అబ్రహాము జీవితంలో దేవుడు అబ్రహాము అనుగ్రహిస్తున్నవి ఏంటంటే ప్రతి పరీక్షల్లో, ఆ తర్వాత కూడా ఈ కొండెక్కిన తర్వాత కూడా ఎన్నో పరిస్థితుల్లో దేవుడు అబ్రహాముని నిలబెడుతూ వస్తూ వచ్చినాడు. అంటే మన జీవితంలో విశ్వాస క్రైస్తవ జీవితంలో రక్షించబడిన మనం ఎన్నో పరిస్థితులు, ఎన్నో పరీక్షలు, అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మోషే అంటాడు దేవుని ప్రజలతో,
మీరు పాపం చేయకూడనట్లు యెహోవా మిమ్మల్ని పరీక్షించాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు మోషే కూడా ఒకనొక సందర్భంలో దేవుడు మోషేతో చెబుతూ వస్తాడు, మీరు పాపం చేయకున్నట్లు మిమ్మల్ని పరీక్షించను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పినట్టయితే పరిశోధన దేనికంటే ఒకటి మనం పాపం చేయకుండా ఉండటానికి, రెండు మన జీవితం సువర్ణ వలె తీర్చబట్టాలి. కాబట్టి అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు అబ్రహామును పరీక్షించడం ద్వారా అబ్రహాము సువర్ణ వలె తీర్చబడిన వాడిగా అబ్రహామును చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న 6వ మాట, అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాము దేవుడు అనుగ్రహిస్తున్నది ఏంటంటే సువర్ణమయమైనటువంటి సువర్ణం లాంటి జీవితాన్ని అబ్రహాముకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కొండెక్కకు మునుపు అబ్రహాం వేరు, కొండెక్కి దిగిన తర్వాత అబ్రహాం వేరు. అక్కడ అలాంటి సువర్ణమైనటువంటి జీవితాన్ని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ఇది ఎన్నో మాట 6. ఇక 7వ విషయం చూద్దానండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ మాట చూద్దాం. 17వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనం. చాలన్నా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 7వదిగా అబ్రహాము కొండెక్కిన తర్వాత అబ్రహాము జీవితంలో దేవుడు అనుగ్రహించినవి ఏంటంటే 7వదిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఏమిచ్చాడండి? దేవుని యొక్క ఆశీర్వాదం. అంటే దేవుడు ఎలాంటి ఆశీర్వాదం అయితే అబ్రహాముకి ఇవ్వాలనుకున్నాడో అట్లాంటి ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందున ఇసుక వలెను నీ సంతానం నిత్యంగా విస్తరింపజేసేదను. అంటే అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాము కొండెక్కిన తర్వాత దేవుడు అబ్రహాముకు అనుగ్రహిస్తుంది ఏంటో తెలుసా? ఆశీర్వాదం అనే గొప్ప ధన్యత ఇస్తున్నాడు. ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఎలాంటి ఆశీర్వాదం తెలిసింది? ఇసుక రేణువుల వలె. ఒకసారి మీరు సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్తే ఎక్కువ మంది సముద్రంలో ఏం చేస్తారు? ఇసుకతో ఆడుకుంటారా? సముద్రం దగ్గరికి వెళ్ళింది ఇసుకతో ఆడుకోవడానికా? ఏం చేస్తారు? సముద్రంలో నీళ్ళలో దిగుతారు, ఈత కొడతా ఉంటారు, అలలు కొడతా ఉంటే ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇది సముద్రంలోకి కొద్దిగా దగ్గరలో ఉండి ఆడుకుంటూ వస్తాం. చిన్నపిల్లలు ఏం చేస్తారు? సముద్రపు దగ్గరలో ఉండి ఆ యొక్క సముద్రానికి ఒడ్డునే ఉండి, చిన్నపిల్లలు మనం తీసుకెళ్ళాం కదా, వాళ్ళకి ఈత రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఇసుకలో పిసుగొగ్గుళ్ళు కట్టుకుంటూ ఏదో ఒకటి వాళ్ళు ఆడుకుంటూ వస్తారు. ఇలా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, ఆ ఇసుకను మనం తీసుకుని కానీ ఒక గుప్పెడంత ఇసుకను తీసుకుని కౌంటింగ్ చేయగలుగుతామా? చేయలేం. ఎన్ని లెక్క పెట్టగలుగుతాం? ఎంత ఇసుకని లెక్క పెడతాం? ఒక గుప్పెడు ఇసుకని తీసుకుని వచ్చి లెక్క పెడతానికి మనకి ఎన్ని రోజులు పట్టిద్దాం? మరి అబ్రహాము యొక్క సంతానం, దేవుడు అబ్రహాముకి ఇస్తున్న ఆశీర్వాదం ఎలాంటిది తెలుసా? ఇసుక రేణువులంత విస్తారమైన ఆశీర్వాదం. ఒక గలిలయ సముద్రమను, మహా ఎఫ్రాటిస్ నది అను, లేదంటే అరేబియా సముద్రమని దేవుడు చెప్పలా. సముద్రపు ఇసుక రేణువలే, సముద్ర తీరమందరి ఇసుక రేణువలే. నేను అనుకుంటా ఎక్కడ సముద్రం ఉందో ఆ సముద్రం అంచులో ఉండే ఇసుక రేణువులు మొత్తం లెక్కెత్తే గానీ అబ్రహాము సంతానం మనకి ఎంతైనా తెలియదు. అంతగా దేవుడు విస్తరింపజేశాడు. గలిలయ ప్రాంతంలో సముద్రం ఉంది. అక్కడ సముద్రం మొత్తంలో సముద్రం మొత్తం అడ్డుగా ఉన్నటువంటి సముద్రానికి అడ్డుగా ఉన్నటువంటి ఇసుకను మొత్తాన్ని తీసుకొచ్చి కౌంటింగ్ చేస్తే గానీ మనకు తెలియదు. ఇంకా అరేబియా మహాసముద్రం కానీ, ఇంకా బంగాళా సముద్రం కానీ, ఇంకా ఎన్ని సముద్రాలు ఉన్నాయో, ఇన్ని సముద్రాలు ఉండే ఇసుక మొత్తం ఒకసారి తీసుకొచ్చి లెక్కేస్తే గానీ అబ్రహాము సంతానం ఎంత అనేది మనకు తెలియదు. అప్పటికే అరాకొరే తెలిసిద్ది. అంటే అంత విస్తారమైనటువంటి సంతానం. ఇంకంతే కాదండి, ఆకాశ నక్షత్రములు చూడుడి. ఆకాశ నక్షత్రములు అంత విస్తారమైనటువంటి ఏం చేశాడు? సంతానం. అంటే దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి మానవుడికి? ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి? మనతోనే మన తరం అంతరించిపోకుండా ఆకాశ నక్షత్రంలో ఇసుక రేణువులంతా గొప్ప విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని అబ్రహాముకి ఇచ్చాడంటే అబ్రహాముకి ఇంతకంటే ఇంకేం కావాలి? అబ్రహాము ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. ఇదే అబ్రహాము జీవితంలో దేవుడు అనుగ్రహించినది. అబ్రహాము ఊహించనంత ఆశీర్వాదం. అబ్రహాము కోరింది ఏంటండి?
అబ్రహాము కానీ శారా కానీ కోరుకుంది ఏంటి? అబ్రహాము కానీ శారా కానీ కోరుకుంది ఏంటి? ఒక కుమారుడు ఉంటే చాలు. ఏం కోరుకున్నారు? సంతానం. ఎవరో ఒకళ్ళు, నేను అనుకుంటా ఎంత సంతానం అబ్రహాము కోరుకుని ఉంటాడు? ఒక కుమారుడు కుమార్తె ఎవరో ఒకళ్ళు అసలు ఉంటే చాలని. కానీ దేవుడు ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు? ఇసుక రేణువులంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అంటే అబ్రహాము ఊహించనంత ఆశీర్వాదాన్ని దేవుడు అబ్రహాంకి ఇస్తూ వచ్చాడు. అదే దేవుడు అంటే. మరి మానవుడు ఊహించిన దానికంటే ఎక్కువగా చేయటమే కదా దేవుడు అంటే. అబ్రహాము ఊహించినది ఒక కుమారుడు, అబ్రహాముకి ఇచ్చింది ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి కుమార్తెని దేవుడు ఇస్తూ వచ్చాడు. అంటే విస్తారమైన ఆశీర్వాదం, మానవుడు ఊహించలేనంత ఆశీర్వాదం దేవుడు మానవుడికి ఇస్తూ వచ్చాడు. అంత ఆశీర్వాదం అబ్రహాము పొందడానికి కారణం ఏంటి? అబ్రహాము యొక్క జీవితంలో దేవునిలో నమ్మకం ఉంటూ వచ్చాడు, దేవుని స్వరాన్ని వింటూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము జీవితం ఎంత మాదిరికరంగా ఉంది. కాబట్టి అబ్రహాముకి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు నీ నా క్రైస్తవ జీవితంలో, నీ నా విశ్వాస జీవితంలో ప్రభువుని ఆరాధించబోతున్న మనం ఊహించిన దానికంటే, అదిగా బైబిల్ ఉంది, అడిగి ఊహించిన దానికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. కాబట్టి మనం ఊహించింది కొంతే, దేవుడిస్తున్న ఆశీర్వాదం మనం ఊహించనంత ఆశీర్వాదం. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే యేసు ప్రభు ద్వారా. ఆయన కలువరిశిల్లో మన కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవటం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనం ఊహించినంత ఆశీర్వాదం దేవుడు పరలోకం నుండి మానవులు అయిన మనకి, పరమందున్న దేవుడు క్రీస్తు యేసు ద్వారా, ఆయన క్రీస్తు యేసు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఊహించనంత ఆశీర్వాదాన్ని దేవుడు క్రీస్తులో మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇటు ఆశీర్వాదాన్ని బట్టి దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి మొదటి కోణం, అబ్రహాము కొండెక్కినప్పుడు అబ్రహాము జీవితంలోకి దేవుడు అనుగ్రహిస్తున్నవి ఏంటి? మొదటిగా దేవుని స్వరాన్ని అబ్రహాముకి వినిపింపజేశాడు. ఆ స్వరం ఎవరికి వినపడిద్ది? పాపం నుండి విమోచించబడిన వారికి, లేదా పాపం నుండి విమోచించబడేవారికి. 2, పొదల్లో చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలుని చూడగలిగే ధన్యత ఇచ్చాడు. 3, దేవుడు కోరుకున్న పొట్టేలు దగ్గరికి దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. 5, దహన బలికి అవసరమైన పొట్టేలుని దేవుడు ఉంచాడు. దహన బలి అర్పిస్తూ వస్తున్నాడు అబ్రహాముకి. దేవుడు ఆ దహన బలికి అవసరమైన పొట్టేలుని ఇచ్చాడు. 6, మృతుల్లో నుండి 5 మృతుల్లో నుండి తన కుమారుని పొందుకున్నాడు. 6, దేవుని పరీక్షల్లో నిలబడగలిగే జీవితాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. 7, దేవుని యొక్క ఆశీర్వాదం, అంటే అబ్రహాము ఊహించనంత ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకుంటూ వచ్చాడు. వీటన్నిటి కారణం ఏంటంటే యేసు ప్రభువారు. మన జీవితంలో కూడా మనం పాపంలో, లోకంలో ఉన్నప్పుడు దేవుడు తన స్వరాన్ని మనకి వినిపింపజేసి మనం పరిశుద్ధులుగా చేసి, ఇంకా మన కొరకై తన యొక్క ఆ యొక్క పొటేలు కొమ్మలు ఎలా చిక్కుకునిందో అలాగే యేసు ప్రభువారిని మన కొరకై ఆయన కలువరిశిలలో పెట్టి, అంత మాత్రమే కాదు, ఆయన కలువరిశిలలో ఉన్న ప్రభువుని మనం చూడగలిగే ధన్యత ఆ ప్రభు ద్వారా, ఆ ప్రభు కలువరిశిలో మన కొరకే దహన బలిగా చేయబడ్డాడు కాబట్టి, అంటే బలి అర్పించబడ్డాడు కాబట్టి, ఆ ప్రభు బలి అర్పించడం ద్వారా మన పాపానికి విమోచన, మనకి విడుదల. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ బలి అర్పించబడిందో, మృతుల్లో నుండి దేవుడు మనల్ని పొందుకుంటూ వచ్చాడు తన కుమారుడు కుమార్తెలుగా. ఇంకా దేవుడిపై ఏ పరీక్ష అయితే మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు, ఆ పరీక్షలన్నింటిలో యేసు ప్రభు ద్వారా మనం నిలబడగలుగుతున్నాం. దేవునిలో సాతానుడి ద్వారా వచ్చిన పరీక్షల్లో కూడా ఇదంతా దేవుని కృపే. ఇంకా మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం, మనం ఈ యొక్క ఆశీర్వాదం చాలు అనుకుంటే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు, ఇంత గొప్ప ధన్యత అబ్రహాము కొండెక్కడం ద్వారా దేవుడు అబ్రహాముకి ఏ రీతిలో అయితే అనుమతిస్తూ వచ్చాడు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు కూడా ఈ యొక్క దేవుని యొక్క మందిరానికి ఎక్కి రావటం ద్వారా ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై ప్రకటన గ్రంథం 4వ వచనంలో ఇక్కడికి ఎక్కి రమ్ము. అబ్రహాము దేవుడు పిలిచిన పిలుపుని విని కొండెక్కెళ్ళాడు. దేవుని చిత్తంలో మనం ఈరోజు ఆ యొక్క ఎల్షదే ప్రార్థన మందిరానికి ఎక్కి రావడం ద్వారా దేవుడు ఇట్టి ఆ 7 అంతల అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపించి మనకిచ్చిన రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ, మన కొరకే యేసు ప్రభువు కలువరిశిలో చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు వచ్చిన పాప క్షమాపణ, రక్షణ, మారుమనసు, మనం పొందిన బాప్తిసం, క్రీస్తులో మనం పొందిన స్థిరత్వం కలిగిన జీవితం, క్రీస్తు అనే బండపైన వేయబడిన పునాది, ఇంకా క్రీస్తు అనే ఓడలో దేవుడు మనం ఉంచినందుకై దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అట్టి ఆరాధన, క్రీస్తులో మనకి ఇట్టి ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించినందుకై ఇటు గొప్ప ధన్యతలు అబ్రహాము 7 అంతల ఆశీర్వాదం పొందుకుంటూ వచ్చాడు. 7 అంతల బహుమానాలు అబ్రహాము అనుగ్రహించబడుతూ వచ్చినాయో దేవుని ద్వారా,
అటు ఏడంతల అనుభవం దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినందుకై దేవుని ఆరాధించే వారికి మనం ఉన్నట్లు ప్రభు మన సాయం చేయనుగాక. ఆమేన్. మనం నిలబడి ఒక పాట పాడుకుందాం. సమయంలో పాట పాడదాము. నిలబడి పాడిన తర్వాత ఒక పాట పాడుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు మార్చి ఆరాధన చేద్దాం.